ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఈ రోజున నేను మీ ముందు ఉంచబోయే విషయం కేదారేశ్వర ఆలయం. ముందుగా మనం చెప్పుకున్నట్టుగా కాశీనగరం 3 ఖండాలుగా ఉన్నది. ఓంకార ఖండము అంటే ఈశ్వరుడి శిరస్సు, విశ్వనాథ ఖండము ఈశ్వరుని కంఠభాగం నుంచి నాభి పర్యంతం, కేదార ఖండము నాభికి దిగువ ప్రాంతం. అందులో కేదార ఖండం కేదారేశ్వరుడి పేరు మీద వచ్చింది. కేదార 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 అని 3 సార్లు కనుక ఎవరైతే స్మరిస్తారో వారికి మోక్షలక్ష్మి గృహంలోకి ఆహ్వానం వస్తుంది అని కాశీఖండం చెబుతోంది. అటువంటి కేదారేశ్వర ఆలయం చాలామందికి తెలుసు, తెలుగు వారందరికీ. అయినప్పటికీ అందులోని విశేషాలు మీ ముందు ఉంచుదామని చిన్న ప్రయత్నం. కేదారేశ్వర ఆలయంలోకి ప్రవేశం చేయగానే ఎడమ ప్రక్కన మనకు ఒక చిన్న మందిరం కనిపిస్తుంది. ఆ మందిరం అరుణాచలేశ్వర మందిరం. అమ్మవారు ఉంటుంది, అపీత కుచాంబ. ఆ మందిరానికి వ్యతిరేక దిశలో అంటే మన కుడి చేతి పక్కన పెద్ద సభామండపం ఉండి అనేకమైన లింగాలు ఉంటాయి. మధ్యలో పంచాయతన లింగములు ఉంటాయి. ఆ పంచాయతనం మధ్యలో ఉన్నటువంటి లింగాన్ని సంతానేశ్వర లింగము అంటారు. సంతానేచ్ఛ ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి ఆయన నమస్కారం చేసుకున్నట్లయితే సంతానం కలుగుతుంది అని దృష్టాంతాలు ఉన్నాయి అని చెప్పారు. ఆ పైన అరుణాచలేశ్వరుడి పక్కనే మరొక చిన్న మందిరం ఉంటుంది. ఆ మందిరము తారకేశ్వర మందిరం. ఇక్కడి నుండి ముందరికి వెడితే ప్రదక్షిణ పూర్వకంగా వెడదాం. ఎడవ ప్రక్కకి తిరగగానే మనకి ఒక శివలింగం కనిపిస్తుంది. ఒక ఆలయంలో పశుపతినాథ మందిరం. ఆ ప్రక్కనే మీనాక్షి మందిరం. మీనాక్షి మందిరంలోనే ప్రక్కనే ఉంటాడు సుందరేశ్వరుడు. మీనాక్షి మందిరం నుంచి క్రిందికి దిగి మళ్ళీ తూర్పుకు వస్తుంటే ఎడమ పక్కన ఎత్తు అరుగు ఉండి గ్రిల్స్ వేసి ఉంటాయి. ఆ గ్రిల్స్లో మొదట కనిపించే 5 లింగాలు పంచభూత లింగాలు. ఆ ప్రక్కన బయట వైపే గణపతి ఉంటాడు. గణపతి దాటిన తరువాత 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఇది ఎడమ ప్రక్కన. కుడి ప్రక్కన మొదటగా చండీశ్వరుడు ఉంటాడు. అందరూ అక్కడికి వచ్చి ఆ చండీశ్వరుడి మీద ముందర ఉన్న లింగం మీద ఒక 2 ఉద్ధరణలు నీళ్ళు పోసి ఒక 3 సార్లు చిటికలు వేసి లేదా చిన్నగా చప్పట్లు తెలిసి ముందుకు వస్తారు. రాగానే కుడి పక్కన దుర్గా అమ్మవారు ఉంటుంది. దుర్గా అమ్మవారిని దాటి ముందరకు వస్తే ఎడమ పక్కన గణపతి. గణపతి వెనక 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అక్కడి నుంచి సరాసరి ముందుగా వెడితే ఒక పెద్ద అరుగు వస్తుంది, మెట్లు ఉంటాయి. ఆ మెట్ల మీద నుంచి వెడితే ఎడమ ప్రక్కన ఒక గ్రిల్ గేట్ ఉంటుంది. అందులో నటరాజమూర్తి, అలాగే ఉత్సవమూర్తులు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, విష్ణువు, ఈశ్వరుడు, అనేకమైన ఉత్సవమూర్తులు ఉంటాయి. వివిధ పర్వాలలో ఆ మూర్తులను బయటికి తీసుకొచ్చి పల్లకీ సేవ జరిపిస్తారు. ఆ గ్రిల్ గేటు దాటి ముందరికి వెడితే ఎడమ పక్కన తలుపు వస్తుంది, గుమ్మం ఒక సందులాగా ఉంటుంది. ఆ సందులోకి వెడితే 5-6 అడుగులు వేయగానే ఎడమ వైపున తలుపు వస్తుంది.
సాధారణంగా తలుపు మూసి ఉంటుంది, ఒక్కొక్కసారి తెరిచి ఉంటుంది. మూసి ఉన్నా కానీ 2 కన్నాలు ఉంటాయి తలుపుకి, ఆ కన్నాలోంచి చూడవచ్చు. తెరిచి ఉంటే ఇబ్బంది లేదు, లోపలికి వెళ్ళచ్చు. అక్కడ శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాకాళి, శ్రీ మహాసరస్వతి అద్భుతమైన మూర్తులు ఉంటారు. అందులో శ్రీ మహాలక్ష్మికి ప్రక్కగా గణపతి, శ్రీ మహాసరస్వతికి ప్రక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన చూస్తే వెనక వైపు ఒక పెద్ద లింగం ఉంటుంది, దధీచేశ్వర లింగం. దధీచి మహాముని తపస్సు చేసి స్థాపించిన లింగం. అలాగే ఆ మందిరం లోపలికి చూసినట్లయితే అక్కడ దండపాణి, కాలభైరవుడు, అలాగే ఒక పెద్ద లింగం ఉంటుంది, పేరు తెలియదు. ఆ గదిలోంచి బయటికి వచ్చి మళ్ళీ ఇందాకట్లాగానే హాల్లోకి వస్తే ఎడమ ప్రక్కన నవగ్రహ మండపం ఉంటుంది. నవగ్రహ మండపాన్ని ఆనుకుని ఎడమ ప్రక్కన ఒక తలుపు ఉంటుంది, సాధారణంగా వేసే ఉంటుంది. నీరాజనాల సమయంలో తెరుస్తారు, ఉదయం 10 గంటల వేళ, సాయంకాలం 5 గంటల వేళ. అందులో రాజరాజేశ్వరుడు. రాజరాజేశ్వరుని దర్శనం చేసుకుని దక్షిణ వైపు తిరిగి అరుగు దిగడానికి వస్తుంటే ఎడమ ప్రక్కన చిన్న మందిరం ఉంటుంది. ఆ మందిరానికి ఒక ప్రక్కన స్త్రీమూర్తి, ఒక పక్కన పురుషమూర్తి ఉంటారు. అత్రి, అగస్త్యుడు. ఆ మందిరం దాటి వస్తే క్రిందికి మెట్లు ఉంటాయి. ఆ మెట్ల నుండి మళ్ళీ లోపలికి వెళితే కేదారేశ్వర మందిరంలోకి ప్రవేశిస్తే, మందిరంలోకి ప్రవేశించగానే కుడి ప్రక్కన కాలభైరవుడు ఉంటాడు. కాలభైరవుడు ప్రక్కన దండపాణి ఉంటాడు. దండపాణి ప్రక్కన గణపతి ఉంటాడు, చాలా పెద్ద గణపతి. గణపతి పక్కన రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటుంది. రాజరాజేశ్వరి అమ్మవారు ప్రక్కన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. ఇది కుడి పక్కన విషయం. కటకటాలు వేసి ఉంటాయి. దర్శనం చాలా బాగుంటుంది. అద్భుతమైనటువంటి మూర్తులు, చాలా సుందరంగా రమణీయంగా ఉంటారు అందరూ కూడా. ఈ గణపతిని చూసిన ముందరగానే మధ్యలో నందీశ్వరుడు ఉంటాడు. నంది ప్రక్క నుంచి లోపలికి వెడుతుంటే ఎడమ పక్కన పెద్ద గూడు ఉంటుంది. ఆ గూటిలో ఒక పెద్ద లింగం ఉంటుంది. ఆ లింగాన్ని కొందరు కిరాతేశ్వరుడని, కొందరు దివోదాసేశ్వరుడని చెబుతూ ఉన్నారు. ఆ లింగం పక్కన 2 చిన్న లింగాలు ఉంటాయి. ఆ 2 లింగాలని సంభ్రమ విభ్రమ లింగాలని చెబుతున్నారు. దండపాణి వచ్చి కుడి పక్కన కాలభైరవుడికి గణపతికి మధ్యలో ఉంటాడు. దండపాణి యొక్క శక్తులైన సంభ్రమ విభ్రమ ఈ కిరాతేశ్వరుడు ప్రక్కన ఉంటారు. ఇవి చూసిన ముందర పెడుతుంటే కుడి ప్రక్కన చిన్న కిటికీ కనిపిస్తుంది, ఒక 5.5 అడుగుల ఎత్తు. ఆ కిటికీలో చూస్తే గౌరీదేవి ముఖం కనిపిస్తూ ఉంటుంది మనకి. లోపలికి వెడితే అద్భుతమైన కేదారేశ్వర స్వయంభూ జ్యోతిర్లింగం. ఆ స్వామివారు లింగం 2 భాగాలుగా కనిపిస్తుంది. ఆ లింగం మధ్యలో ఒక గాడిలాగా ఉంటుంది, ఎర్రటి రంగుతో ఉంటుంది ఆ గాడి. ముందు వెనక చక్కటి లింగములు, ఆ 2 కలిపి ఏకలింగం. గౌరీ కేదారేశ్వరుడు. ముందు భాగాన్ని కేదారేశ్వరుడని, వెనక భాగాన్ని గౌరీదేవి అని అంటారు. మళ్ళీ ఆ కేదారేశ్వరుడు నుంచి ఆయన బయటకు వచ్చి, వెనక వైపు నుంచి బయటకు వచ్చి, ఇందాక మనం వచ్చిన విధంగా ప్రదక్షిణ విధంగా వస్తే ఆలయం కుడి పక్కన, అంటే గణపతిని దాటి ముందుకు వెళ్ళిన తర్వాత అరుగు ఎక్కకుండా కుడి ప్రక్కకి తిరిగితే వెంటనే ఒక కిటికీ వస్తుంది. ఆ కిటికీలోంచి గౌరీదేవి అద్భుతమైన దర్శనం వస్తుంది.
గౌరీదేవిని అక్కడి నుంచే మనం పూర్తిగా చూడగలం. ఆలయంలోకి వెళ్ళిన తర్వాత కేవలం నాసిక, ముఖము, కనులు మాత్రమే కనిపిస్తాయి. పూర్తి రూపం కావాలంటే ఈ కిటికీ నుంచే చూడాలి. అలా చూసుకుని ముందరికి వస్తే ద్వారపాలకులు నంది, మహాకాలుడు ఉంటారు. ఆ ద్వారపాలకుల్ని దాటి ముందరికి పెడితే ప్రదక్షిణపూర్వకంగా ఎడమ పక్కన అరుగు ఉంటుంది. ఆ అరుగు మీద నలుగురు నాయనార్లు ఉంటారు, శివభక్తులు. మళ్ళీ అరుగు దిగి కేదారేశ్వరికి ప్రదక్షిణంగా బయలుదేరితే ఎడమ పక్కన వటుక భైరవుడు ఉంటాడు. ఆ భైరవుడి దగ్గరే సూర్యుడు ఉంటాడు, ద్వాదశాదిత్య స్వరూపుడు. అక్కడే కామాక్షీదేవి ఉంటుంది, గణపతి ఉంటాడు. పరిశీలనగా చూడాలి. చిన్న గుడి, ఆ గోడలు ఉంటాయి ఈ మూర్తులన్నీ కూడా. ముందుగా వటుక భైరవ లింగం ఉంటుంది, వెనక వటుక భైరవుడు ఉంటాడు. వటుక భైరవుడిని దాటి ముందరకు వస్తే కుడి ప్రక్కన 2 ప్రతిష్ఠిత లింగాలు ఉంటాయి. ఆ ప్రతిష్ఠిత లింగాల వెనక 5 విగ్రహాలు ఉంటాయి, పంచ పాండవులు. అందులో మొదటి విగ్రహం ధర్మరాజు చక్కగా కూర్చుని సింహాసనాసీనుడై ఉన్నట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ స్థానికులు ఆయనకు శని అని పేరు పెట్టి తైలం పోసి అక్కడ ప్రతి శనివారము, శని త్రయోదశి నాడు దీపాలు వెలిగిస్తూ ఉంటారు, శని దీపాలు. అయితే అక్కడ ఉన్నది పంచపాండవులు. పంచపాండవులు దాటి ముందరకు వస్తే అద్భుతమైన లింగం ఉంటుంది, దక్షిణామూర్తి లింగం. దక్షిణామూర్తి స్వామివారి లింగ స్వరూపం అది. ఆ ప్రక్కనే దక్షిణామూర్తి స్వామివారు సుందరమైన సాకారమూర్తి కనిపిస్తాడు మనకి. 4 చేతులు, జటాజూటము, మర్రి చెట్టు, జటాజూటంలో చంద్రుడు, వీరాసనం వేసుకుని ఎడమగాలు క్రిందికి, కుడిగాలు పైన పెట్టుకుని అద్భుతమైన మూర్తి. ఆ దక్షిణామూర్తి స్వామిని దర్శనం చేసుకుని ముందుకు వస్తే ఎదురుగా అరుగుండి మెట్లుంటాయి. ఆ మెట్ల మీద నుండి పైకెక్కి ఎడమ ప్రక్కన సందు ఉంటుంది. ఆ సందులోకి వెళితే అక్కడ గణపతి ఉంటాడు. కాశీలో 56 గణపతులు ఉన్నారు. అంటే 7 ఆవరణ, సప్తావరణము అంటారు కాశీని. సప్త ఆవరణము అంటే 7 ఆవరణాలు, 7 ప్రాకారాలు. ప్రతి ప్రాకారానికి 8 దిక్కులు ఉంటాయి. 8 దిక్కుల్లోనూ గణపతి ఉంటాడు. కాబట్టి 7 ప్రాకారాలు, 7 × 8 56 గణపతులు. ఆ గణపతులు చెప్పన్న గణపతులు అంటారు. చెప్పన్న గణపతులు చూడడం ఒక 3 రోజులు కార్యక్రమం పడుతుంది. ఒక రోజులో చూడవచ్చు, కానీ మార్గదర్శనం చేసేవాళ్ళు వెంట ఉండి తిప్పితే ఉదయం నుంచి సాయంకాలం దాకా చూసినా కానీ అవ్వకపోవచ్చు. ఎందుకంటే దూరాల్లో కూడా ఉన్నాయి. 56 గణపతులను చూడలేని వాళ్ళు ఈ గణపతికి నమస్కారం చేసి 56 గణపతులు సూచన ఫలితాన్ని పొందవచ్చు. అంత అద్భుతమైనటువంటి గణపతి. 3 కన్నులు, త్రినేత్ర గణపతి అంటారు. ఆ గణపతిని చూసుకుని బయటికి వస్తే ఎడమ ప్రక్కన బదరీనారాయణుడు, శ్రీ మహాలక్ష్మి ఉంటారు. లక్ష్మీదేవి చాలా అద్భుతంగా తల కొద్దిగా వంచి నాథుణ్ణి చూస్తూ ఉంటుంది. శ్రీమన్నారాయణుని, బదరీనారాయణుని చూస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైన మూర్తి విశేషం. చాలా అరుదుగా కనిపిస్తుంటుంది మనకు అటువంటి విగ్రహం. ఆవిడ ఎల్లప్పుడూ స్వామివారిని చూస్తూ ఉంటుంది. ఆ బదరీనారాయణ్ణి దాటి పక్కకు వస్తే దశావతార ఆలయం ఉంది. దశావతారాలు ఎడమ ప్రక్కన ఆంజనేయుడు, కుడి పక్కన గణపతి ఉంటారు. ఆ ప్రక్కన ఒక ఆలయం ఉండి 2 లింగాలు ఉంటాయి. రామేశ్వరుడు అంటారు. రామనాథలింగము, రామేశ్వరుడు, 2 లింగాలు. చూసుకుని ఆరు దిగితే కేదార్నాథుడి అంతరాలయ ప్రదక్షిణం అయింది. అంతరాలయంలో ఉన్నటువంటి సమస్త మూర్తులను మనం చూసుకున్న వాళ్ళం అవుతాం. స్వస్తి. మంగళం మాధవ్.